ఓకే. ప్రసాద్ బెహ్రా గారు. అయ్యా అయ్యా సో మీరు ఆన్ స్క్రీన్‌లో రాంగానే చాలామంది ఆడియన్స్ ఒక స్టార్ హీరోకి అరుస్తున్నట్టు అరుస్తున్నారు. సార్ సో నెక్స్ట్ మీరు యూట్యూబ్‌లో సిరీస్‌లు కంటిన్యూ చేస్తారా? లేదంటే ఆపేస్తారా? సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమాల్లో బిజీ అయిపోతారు. ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ. సార్ ప్రస్తుతానికి పెళ్లివారం అండే వల్ల కొంచెం సినిమాల్లో బిజీగా ఉన్నాను సార్ ఒక సంవత్సరం దాకా. ఇంకా పెళ్లివారం అంటే సీజన్ 3 లాస్ట్ సార్ ఆపేస్తున్నాను ఇంకా. ఆల్ ద బెస్ట్ అండి. నిహారిక గారు మీరు మీరు రాసుకున్న మేడం సార్ కంగ్రాచులేషన్స్ అండి, చాలా Thank you, మంచి బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయి ఫ్రమ్ అక్రాస్ ద తెలుగు స్టేట్స్. థ్యాంక్ యూ సో సో మచ్. ఇంత మంచి కంటెంట్ వచ్చింది. అండ్ ఈ సినిమా ఎర్లీ ఓటీటీ రిలీజ్ ఉంటుందా, లేకపోతే కొంచెం పాజిటివ్ టాక్ ఉంది అండ్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు? ఐఎమ్ డెఫినెట్లీ అగేన్స్ట్ దిస్. అంటే సినిమా రిలీజ్ అయిన 2 వారాల్లోనే ఓటీటీలో వచ్చేయడం అనేది నేను చాలా అగేన్స్ట్. ఎందుకంటే నేను ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసే ఒక ఆడియన్స్. సో డెఫినెట్గా మాదైతే టైం పడుతుంది ఓటీటీలోకి రావడానికి. డైరెక్టర్ గారు ఒక ప్రసాద్ తీసుకోండి ఒకసారి. కాదు కొన్ని రోజులు థియేటర్లో ఆడినే మా సినిమా ఎందుకు ఓటీటీ రమ్మంటున్నావు సునీల్? నేను రమ్మన్నట్లేదు, త్వరగా రిలీజ్ చేస్తారా అని అడుగుతాను. కొంచెం లేట్గా రిలీజ్ చేస్తాను. సో జనరల్గా ప్రసాద్ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఒక ఫన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది అండ్ సిరీసెస్ అన్ని చూసిన వాళ్ళు అందరూ అనుకుంటారు. అండ్ మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. సో ఈ క్యారెక్టర్ ఆయన మీకు చెప్పినప్పుడు మీకు చాలా ఎమోషనల్ రోల్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఫన్ కూడా మిక్స్ అయి ఉంటుంది. సో మీకు ఏమనిపించింది? బేసిక్గా ఈ క్యారెక్టర్ నేను చేయనని చెప్పానండి. ఆ సుధాకర్ క్యారెక్టర్ చెప్పారు నాకు. లేదు ఇందులో ఇన్ని ఉంటాయని చెప్పాడు కానీ నాకు ఎక్కేది కాదు. బేసిక్గా 11 మంది కష్టపడ్డారు అంటారు కానీ అందరూ ప్రాక్టీస్కి వెళ్ళారు, తగ్గారు. నేను కొన్ని ప్రొడక్షన్లు తగ్గా, కొన్ని ప్రొడక్షన్ల మీద నమ్మకం పోయి నేను తగ్గడం మానేశానండి. అందుకే అటు ఇటు ఉన్నాను నేను. సో నా క్యారెక్టర్కి ఎటువంటి క్రియేట్ వచ్చినా సరే అది వంశీకి వెళ్తుంది. వీడు కూడా మ్యూజిక్ కొట్టొచ్చులే అని చెప్పి అనుకున్నాడు. ఈయన వీడికి డబ్బులు ఇద్దాం అనుకున్న ప్రొడ్యూసర్ గారికి వెళ్తుందన్న. వీళ్ళు ముగ్గురికి క్రియేట్ అండి, నేను జస్ట్ పప్పెట్ అంతే. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. యాక్చువల్గా మీ కథని ఎన్హాన్స్ చేయడంలో మ్యూజిక్ అనేది చాలా కీ రోల్ పోషించింది. అంటే ఈయన మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకోవడానికి అంటే ఫస్ట్ చాయిస్ ఈయనైనా అట్లా ఆయన తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ సినిమా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్? మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఇద్దరు ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పండి, ఆయన తర్వాత చెప్పండి. నేను 13 మంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళానండి. 11 పాటలకి 11 మంది మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టుకుందాం అనుకున్నాను నేను. అదనమాట నేను అనుకున్నది. ఈయన ఒక రోజు నా ఒక సాంగ్ ఇచ్చి ఆయనకి నచ్చితే, నువ్వు నా దగ్గర చేయకపోయినా పర్లేదు గురు, నువ్వు ఒక్కరి దగ్గర చేయి అప్పుడు ఎమోషన్ ఉంటుంది, మిగతా వాళ్ళ దగ్గర చేస్తే వర్కౌట్ అవుదాం అన్నారు. అది నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అయింది మాది. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు ఇది ఎంత బాగా వర్కౌట్ అయిందో. ఇఫ్ వీ హ్యావ్ కెమిస్ట్రీ, ఆ ఎసెన్స్ తెలిస్తే కనుక డెఫినెట్లీ అది వర్కౌట్ అవుతుంది సార్. అది మేము సక్సెస్ అయ్యాం ఇక్కడ. నాకు యాక్చువల్లీ నేను ఇంకా నా దగ్గర ఏం డెమోస్ లేనప్పుడే నేను అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అని అనుకోకముందే తిని వచ్చారండి. నేను చేసిన కొన్ని యూట్యూబ్లో ఇండిపెండెంట్ సాంగ్స్ కానీ, కొన్ని కవర్ వెర్షన్స్ కానీ, యాకపెల్లెస్ కానీ అవన్నీ చూసి వచ్చారండి. అండ్ ఆయన స్టోరీ చెప్పిన తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని అనిపించిన స్టోరీ అండి. నాకు తెలిసి ఈ స్టోరీ దీనికి మ్యూజిక్ చేయకపోతే ఇంకా అసలు నేను మ్యూజిషియనే కాదు అని అనిపించేంతగా ఇన్స్పైర్ చేసిందండి నాకు ఈ స్టోరీ. అందుకనే అసలు ఆయన ప్రొడక్షన్ మొదలు పెట్టేందుకు ముందే ఆ డిస్కషన్లోనే నేను ట్యూన్స్ చేయడం మొదలు పెట్టుకున్నామండి మేము. యాక్చువల్లీ అది సినిమా సెట్స్ మీదకి వెళ్తుందో లేదో అని తెలియక ముందు నుంచే వీ హ్యావ్ ట్రావెల్డ్. అండ్ చాలాసార్లు అనుకున్నాను ఈయన ఫీమేల్ డైరెక్టర్ అయి ఉంటే డెఫినెట్గా నేను ఈయన ఫీమేల్ డైరెక్టర్ అంటే డెఫినెట్గా ఈయన పెళ్లి చేసుకునేవాడిని అండి నేను. నేను ఫీమేల్ అయినా కూడా ఈయన డెఫినెట్గా పెళ్లి చేసుకునేవాడిని అండి. అంత బాగా ట్రావెల్ చేసాము. వీ హ్యావ్ సో మచ్ సింక్ అండి. ఐ నో వాట్ హీ వాంట్స్ అండ్ నేనేం చేయగలుగుతానో ఆయనకి తెలుసండి. సార్ ప్లీజ్ సార్ చెప్పండి. అవును సార్ థ్యాంక్ యూ సార్. ట్రావెల్ ఎలా అనిపించింది అంటే సుబ్బులో ఉన్నన్ని వేరియేషన్స్ వేరే క్యారెక్టర్స్లో ఉండవు. మీ క్యారెక్టర్లోనే ఎక్కువ దొరుకుతాయి వేరియేషన్స్, కానీ క్యారెక్టర్ ఆర్ట్ పెరుగుతూ ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ బ్యాక్డ్రాప్ గురించి కొంచెం చెప్పండి. మళ్ళీ ఎప్పటి నుంచి ఉన్నారు? త్రూ ఆడిషన్సే అండి, మేమందరం సెలెక్ట్ అయింది త్రూ ఆడిషన్సే.
అండ్ క్యారెక్టర్ ఆర్క్ వచ్చేసి ఐఎమ్ షూర్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ వంశన్నకి. బ్యూటిఫుల్ ఆర్క్ అంటే ఎనీ డెబ్యూ యాక్టర్కి మీరు అన్నట్టు అంత ట్రాన్సిషన్ ఉండే స్కోప్ ఉండడం ఈజ్ సంథింగ్ చాలా మంచి ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ వచ్చినందుకు ఐ షుడ్ థ్యాంక్ వంశన్న. మీకు ఎలా అనిపించింది అంటే క్యారెక్టర్తో ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ జర్నీ స్టార్ట్ అయింది కదా, సుబ్బు క్యారెక్టర్తో జర్నీ మీకు ఎలా అనిపించింది? డిఫరెంట్ షేడ్స్ని ఇండివిజువల్గా వర్క్షాప్స్ చేసామండి. అంటే మీరు అన్నట్టు డిఫరెంట్ ట్రాన్సిషన్స్ ఉంటాయి సుబ్బు క్యారెక్టర్కి. ఒక దగ్గర కోపపడతాడు, బట్ అగ్రెషన్ ఒక లెవెల్ ఉండదు దానికి, అగ్రెషన్కి అంటే ఇమ్మెన్స్ అగ్రెషన్. సో దాన్ని ఎట్లా పోర్ట్రే చేస్తే బాగుంటుంది అనే దానికి కొన్ని వర్క్షాప్స్ అయినాయి. అండ్ అంటే ఒక భయం కూడా ఉండింది, అంటే అంత లెవెల్ ఆఫ్ అగ్రెషన్ చూపించేశాక ఒకవేళ అగైన్ ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో అప్పుడు అంతే లెవెల్లో పశ్చాత్తాపడకపోతే దెర్ ఇస్ నో పాయింట్, అంటే ఎండ్ ఉండదు నా క్యారెక్టర్కి. సో అక్కడ కొంచెం భయం ఉండింది, అంటే ఓకే ఇంత అగ్రెషన్ చూపించేస్తున్నాం ఫైన్, బట్ అంతే లెవెల్లో మళ్ళీ పశ్చాత్తాపడకపోతే ఓకే అన్నట్టు ఉంటుంది. సో దానికి బ్యాలెన్స్ అవ్వడం కోసం దీనికి ఎంత అవ్వాలి దానికి ఎంత అవ్వాలి అని ఒకటి. అండ్ విజయ్ మాస్టర్ గారికి చెప్పాలి, ఐ షుడ్ థ్యాంక్ విజయ్ మాస్టర్ గారు, బికాజ్ ఆ ఇంటర్వల్ సీక్వెన్స్లో ఏదైతే ఫీడ్ ఇచ్చారో ఆ అగ్రెషన్కి మధ్యలో అది అందులో మన ప్రోమోలో కూడా ఉంటుంది, కాసేపు నువ్వు పులి అన్నారు. నేను ఇంకా రెచ్చిపోవడం మొదలెట్టాను అక్కడి నుంచి, నేను పులి, ఎస్ కమాన్ నేను పులి. నాకు విజయ్ మాస్టర్ గారు ప్రతి యాక్టర్కి భలే ఫీడ్ ఇస్తారు, అంటే ఏది కావాలి ఈ సీన్కి ఏ కావాలి, నువ్వు రెచ్చిపోవచ్చు కొంతసేపు అన్నట్టు ఆ కట్టలు తెంచుకుని అంత ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఎవ్రీ వన్స్ ఎఫర్ట్. సో వంశీ గారు ఈ క్యారెక్టర్ సుబ్బు క్యారెక్టర్లో వేరియేషన్స్కి అంటే కొత్త కుర్రాన్ని తీసుకోవటం, అంటే త్రూ ఆడిషన్స్ తీసుకున్నా అతని మీద అంత నమ్మకం ఉంచడం, ఎందుకంటే ఆ క్యారెక్టర్ కనుక సరిగా పే ఆఫ్ అవ్వకపోతే సినిమా ఇంత బాగా అనిపించేది కాదు. సుబ్బు క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, అంటే చాలా హేట్రేట్తో మొదలైంది క్యారెక్టర్ మీద ఆడియన్స్కి. ఫస్ట్ ఏంట్రా వీడు ఎలా ఉన్నాడని, అవును సార్. కానీ ఆ క్యారెక్టర్ ఎండ్కి వచ్చేసరికల్లా చాలా మోస్ట్ లవబుల్ క్యారెక్టర్ అవుతాడు. అవును సార్. ఏంటి ఈ క్యారెక్టర్ మీద నా ప్రత్యేకమైన ప్రేమ ఉందా? ఉంది సార్. మనకి ఆర్ఆర్ఆర్ మూవీ చూసుకుంటే సార్, రామ్ చరణ్ గారు అంటే ఒక టైంలో కోపం వస్తుంటుంది అందరికీ, ఒక టైంలో కోపం వస్తుంటుంది. తర్వాత ఆయనకి అసలు ఏం జరిగిందని తెలుసుకున్నప్పుడు ఎంత జరిగినా ఆయన అలా ఉండడంలో తప్పు లేదని చెప్పేసి మొత్తం రియలైజ్ అవుతారు. జస్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎప్పుడైనా సుబ్బు సూర్య మధ్యన ఒక విషయం జరిగిన తర్వాత సుబ్బు అనేవాడు కోపానికి అర్థం ఉంది, ఆడి బాధపడడానికి అర్థం ఉంది, ఆడి పశ్చాత్తాపానికి అర్థం ఉంది, ఎందుకంటే ఆడు భయపడిపోతున్నాడు అనే విషయాన్ని బాగా కన్వే చేస్తాడు. ఇది చేస్తానన్నప్పుడు నాకు ఫస్ట్ నుంచి మా అందరికీ ఒక భయం ఉండేది. మా 11 మందిలో మేము క్యారెక్టర్స్ని షిఫ్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇది కాదు నాకు ఇంకా కావాలని వేరే వాళ్ళు ఉండేవారు, మళ్ళీ తిప్పుకుంటా ఇది చేసుకున్నప్పుడు 1 midnight అనుకుంటా నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకెందుకో దీనికి ఎవరు సూట్ అవ్వట్లేదు, మేబీ నువ్వు అయితేనే కరెక్టరా అని చెప్పి నేను ఒక రోజున ఫోన్ చేసినప్పుడు అది చాలా పెద్ద క్యారెక్టర్, దానికి ముందు ఇంకా హీరో లెవెల్ క్యారెక్టర్ అతనిది. ఆ టైంలో నేను సెలెక్ట్ చేసింది అతన్ని, అంటే మొత్తం అందరికంటే ఫస్ట్ ఉండే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నేను సినిమా నుంచి తీసేసి పూర్తిగా నీకు లేదు, నీకున్న క్యాపబిలిటీకి ఇది అవుతే కరెక్ట్ అంటే నువ్వు నమ్ముతున్నావా, నాకు ఏదైనా పర్లేదు సినిమా ఈ సినిమాలో కమిటీ కుర్రాలనే దాంట్లో నాకు ఏదో ఒక పాత్ర చాలు అన్న, అంతకుమించి నేను ఏం అడగను, నాకు ఎంత చేయగలను అనుకో నాకు ఇవ్వంటే, లేదు నువ్వు చేయగలవు నాకు నమ్మకం ఉంది ఇది చేద్దాం ఈ క్యారెక్టర్ అనుకున్నానంటే ఓకే అనుకున్నాడు. తర్వాత అతని క్యారెక్టర్ లోపల దిగడానికి మెనీ క్వశ్చన్స్ రేస్ చేయడం, వర్క్షాప్స్ అంటే మాకు అతని బాడీ లాంగ్వేజ్ ఏంటి, అతని పోర్ట్రేట్ చేయడానికి ఏమేమి చేయాలనే వర్క్షాప్స్లో ఎక్కువ వర్క్ చేసినాడు. ఇంకొకటి నాకు అన్అఫీషియల్ ఏడి వాడు, ఈ సుబ్బు అనేవాడు నాకు అన్అఫీషియల్ ఏడి. మొత్తం అన్నిట్లో నేను కొరియోగ్రఫీలోను, యాక్టింగ్ దీంట్లోను, మేనేజ్మెంట్లోను, సీన్ షార్ట్ డివిజన్లోను, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో నాకు మొత్తం టీంలో ఎవరైనా ఉన్నారు అంటే ఒక ఈ సుబ్బు అండ్ సూర్య ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరే నాకు మొత్తం పక్కన ఉన్నారనమాట ఎక్కువగా నాతో. సో వాళ్ళకి కథ తెలుసు, దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు సార్, అంతే. మెగా ఫ్యామిలీలో అబ్బాయిలంతా హీరోలు గాను అమ్మాయిలేమో ప్రొడ్యూసర్లుగా షేర్ చేసుకున్నారా ఏంటి మీరు సుష్మా గారు? అలా కుదిరిందండి. అవునా? ఏంటంటే డార్లింగ్లో చేశారు, మళ్ళీ యాక్టింగ్ ఎప్పుడు దీంట్లో పాటలో జస్ట్ అట్లా కనిపించి వెళ్ళిపోయారు? అది ఈయన అడిగితే చేశాను, బట్ స్క్రిప్ట్స్ చూస్తానండి, అంటే మంచి స్క్రిప్ట్స్ చెప్పాను చాలా రీజన్స్ వల్ల రావట్లేదు అని, బట్ ప్రస్తుతానికి తమిళ్లో ఒక మూవీ చేశాను, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. వంశీ గారితో మెయిన్ లీడ్ అని రాపించకూడదా? రాయించుకుంటా, ఆర్డర్ వేయాలి సార్ ఇవిడ మమ్మల్ని. ఇంకొకటి అవన్నీ పక్కన పెడితే
ఒక పాత్ర ఆవిడనే వెతుక్కుని రావచ్చు, ఆవిడకంత అంటే రాయించుకోగలగచ్చు, ఆవిడ నిజంగానే ఆవిడ ఉన్న పొజిషన్లో ఎవరికి రాయించుకోగలగచ్చు, ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ మేడంకి నాకు తెలిసిన మేడం వరకు ఏంటంటే ఒక పాత్ర నచ్చితే మాత్రమే ఆవిడ ఓకే చేస్తుంది, లేకపోతే చేయదు. ఎన్నో వింటారండి, ఖాళీగా ఏమి ఎవరు రాకుండా ఉండరు, ఎన్నో వింటున్నారు. నేను చూస్తూ ఉంటాను కదా ఆఫీస్లో, ఆవిడకి నచ్చకపోతే కంపల్సరీ చేయరు. డెఫినెట్లీ నాకు అవకాశం ఇస్తే కనుక నేను కంపల్సరీ మేడంతో వర్క్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. నేను మొన్న మెన్షన్ కూడా చేశాను, మేడం నాకు అవకాశం ఇస్తే నేను కంపల్సరీ చేస్తానని. మేడం టైము నాకు ఇస్తే నిజంగా చేస్తాను నేను. చిరంజీవి గారు చూశారండి, మీరు చూసుంటే ఆయన మాట చెప్పారు, మరి ఆ మొక్క యాక్చువల్లీ సినిమా టైటిల్ కమిటీ కుర్రోలు కాకుండా చిరంజీవి గారిది జాతర అనే ఒక సినిమా వచ్చింది సార్. అవును సార్, అది కూడా నేను అనుకున్నాను సార్. టైటిల్ అనుకున్నారా? అవును సార్, అనుకున్నాం. మరి ఎందుకు పెట్టలేదు ఈ కమిటీ కుర్రోళ్ళు అని ఎందుకు పెట్టారు? ఇది జాతర కంటే దెర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్ కదా సార్. ఈ కమిటీ కుర్రోళ్ళు అనే దాంట్లో మనకి చాలా ఎమోషన్స్ ఉంటాయి, అంటే ఊళ్ళో గొడవలు ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇది ఆ టైటిల్ అని నేను ఫిక్స్ అయ్యాను. సో దాని తర్వాత అది వచ్చింది. చాలా చాలా టైటిల్ అనుకున్నాం, మన ఊరు పాండవులు అనుకున్నాం, యువకులు అనుకున్నాం, శివ అండ్ ఫ్రెండ్ సర్కిల్ అనుకున్నాం, చాలా చాలా అనుకున్నాం. లాస్ట్కి కమిటీ కుర్రోళ్ళు మేబీ యాప్ టైటిల్. సో వంశీ గారు సార్ బాగుంది సార్, సినిమా అయితే బాగుంది. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎమోషనల్ అయ్యాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అంటే సాధారణంగా ఒక 10 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఎంతో కొంత తేడా కనిపిస్తుంది బాడీ షేప్స్లో కానీ ఆర్టిస్ట్లో. అంటే అరే ఇది 10 ఏళ్ళ బ్యాక్లో లేదే అని అనిపిస్తుంది. బట్ ఈ 11 members కూడా ఆ 11 years, 12 years బ్యాక్ చాలా పర్ఫెక్ట్గా చూపించారు. పర్ఫెక్ట్ బాడీ షేప్స్లో కానీ హెయిర్ స్టైల్స్ వాట్ ఎవర్ అన్నింటిలో పర్ఫెక్ట్గా చూపించారు. మిమ్మల్ని అడగనైతే క్వశ్చన్స్ ఏం లేవు సార్. ఆల్ ది బెస్ట్, బాగా చేశారు అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా బ్రిటిష్ గారి క్యారెక్టర్ అంటే భయ్యా అసలు పేరు మీ అంటే అదే మాకు మైండ్లో ఉండిపోయింది ఆ క్యారెక్టర్సే. అందులోనే శ్రేయన్స్ అని చెప్పారు లాస్ట్లో, రియల్ నేమ్ కూడా శ్రేయన్స్ అని భయ్యా? రియల్ నేమ్ శివకుమార్ మట్ట అన్న. ఓకే, అంటే ఎందుకంటే మా ఊళ్ళో నాది కిరాణా షాపే, సో మా ఫ్రెండ్స్ కూడా అలాగే వచ్చి ఇది ఉంటూ ఉంటారు అనమాట. సో అది నాకు బాగా కనెక్ట్ అయింది. దట్స్ సార్. థ్యాంక్ యూ. అండ్ తేజస్వి గారు సినిమాలో అంటే గర్ల్స్కి సంబంధించిందండి. ఇక్కడ మీకు అంటే ముద్దు పెడితే ఇది అది ఉంది కదా, ఆ డైలాగ్ చెప్తుంటే అసలు ఫన్ కదా అది. అంటే అసలు నమ్మలేము మనం. మీరు ఎట్లా ఆ డైలాగ్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలుకి? ఎట్లా?